హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటదనమాట. ఉండవల్లి కేవ్స్ అంటారు కదా! ఉండవల్లి గుహలు అని అంటారు కదా! చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. అయితే సమ్మర్ కదండీ! చాలా ఎండగా ఉండేసరికి అంత జనమైతే లేరు. కొంచెం ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు. మేము కూడా ఒక 2 టైమ్స్ అయితే విజిట్ చేసాము. అదే ఊరు కదా అని. ఇంకా సరదాగా వెళ్తాము. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఏమో ఉంటది. సరదాగా వెళ్ళొచ్చు. కానీ సమ్మర్ అయితే అంత వెళ్ళలేము. పైకెక్కాలి. మనకి నవంబరు, డిసెంబరు అట్లా అయితే మనకి బావుంటదనమాట. కింద కొంచెం పార్క్‌లా ఉంటది. పిల్లలది ఆడుకోవడానికి బావుంటది. ఇంకా ప్రకాశం బ్యారేజ్ అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా వాటర్ ఇటు సైడ్ అయితే అసలు వాటరే లేదు. ఇటువైపు ఇంకా స్టోరేజ్ కదా! ఇంకా అందరికీ వాటర్ సప్లై అవుతది కాబట్టి ఇటువైపు అంతా కూడా స్టోరేజ్ ఉంటది బ్యారేజ్‌కి ఇటువైపు. ఇటువైపు అంతా కూడా ఇంకా ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మేము విజయవాడ చిన్న పనుండి వెళ్ళామన్నమాట. ఇంకా చిన్ను అయితే మా ఆడపడుచోళ్ళ ఇంట్లో పెట్టాము. ఎండగా ఉంది. అసలు 9 అవుతుందండి. అయినా సరే ఎండ మామూలుగా లేదు. చాలా ఎండ అనిపించింది. చాలా ఎండకి మేము చాలా కూడా ఇబ్బంది పడ్డాము. అసలు వేడి చేసేసి అడ్డం పడ్డాం కూడా అసలు ఇద్దరం కూడా. అంత ఎండ ఉంది నిన్న. ఇంకా పని చూసుకుని ఇంకా లంచ్ టైంకి అయితే ఇంకా ఇంటికొచ్చాము. ఇంకా అలాగా తిరిగి కొంచెం పని ఉంటే వెళ్ళామన్నమాట. నన్ను అడిగితే ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తేనే బెటర్ అనిపించింది. ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి విజయవాడలో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు కదా! ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేసాము. చాలా బావుంటదండి. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట ఫ్యామిలీ అంతా. ఎంట్రీ టికెట్ వచ్చి 5 రూపీస్. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇవి మెయిన్ గేట్స్ అండి. టికెట్ కౌంటర్స్ అట్లా. ఇటు నుంచైతే ఇంకా ఓపెన్ ఇవ్వలేదు. అటు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇటు టర్న్ అయిన తర్వాత అక్కడ ఇస్తున్నారనమాట. ఇంకా అక్కడ తీసుకుని లోపలికైతే ఎంట్రీ అనమాట. చాలా బాగుంది. ఇంకా అదంతా చూసుకుని ఇంటికొచ్చేసరికి లంచ్ టైం కల్లా ఇంక ఇంటికొచ్చామనమాట. ఎండనపడి వచ్చేసరికి ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా వీళ్ళైతే ఆడుకుంటున్నారు. స్నానం చేసేసి ఆడుకుంటున్నారు. ఇంకా చిన్ను కూడా వాళ్ళతో ఆడుకుంటుంది. ఇంకా పిల్లలంటే ఒకళ్ళకి ఏది నచ్చితే అదే చిన్నపిల్లలు కూడా కావాలంటారు కదా! అట్లా అనమాట. వాళ్ళిద్దరూ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలనమాట. బాబు పెద్దోడు 3rd క్లాస్ అనమాట. విజయవాడ ఎన్ఎస్ఎంలో చదువుతున్నాడు. పాపకి 3rd ఇయర్. ఇంకా ఈ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్తుంది. మేబీ ప్లే స్కూల్కి ఏదైనా పంపిస్తారేమో. ఇది చిన్నదనమాట. దీని పేరు అక్స. బాబు పేరు వచ్చి అభిషేక్. చెప్తుంది నాతో ఆటలాడుతూ చక్కగా కాసేపు అయితే ఏసీ వేసుకుని రిలాక్స్ అయ్యాం. ఎండ నుంచి బయటికి వెళ్ళి వస్తుంటే మాత్రం దిమ్మ తిరిగిపోతుందండి. ఇంకా లంచ్ టైం అయిందని ఇంకా అత్తయ్య పిలిచారు. ఇంకా వెళ్ళాము. ఇంకా చికెన్ గ్రేవీ చేశారు. చికెన్ ఫ్రై కూడా చేశారు. కొద్దిగా రసం పెట్టాము. ఇంకా వంకాయ శనగపప్పు మసాలా ఉంటుంది కదా! అది కూడా చేశారు వెజ్ కర్రీ. ఇంకా ఆవిడేనండి మా అత్తయ్య గారు. ఇంకా మేమైతే ఇంకా అందరం కూర్చుని ఇంకా కింద కూర్చొని హాయిగా తింటున్నామన్నమాట. పాపేమో మాకు వాటర్ సప్లై చేస్తుంది. అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను వెళ్ళడానికి ఈ మామిడికాయలండి. ఆవకాయ మామిడికాయలు ఆంటీ ఇస్తానన్నారంట. అత్తయ్య నన్ను పిలిచారు. ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వస్తూ మునక్కాయలు మాత్రం ఆడబడుచోళ్ళ ఊర్లో ఇంటికి ఒక చెట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా కండున్న కాయలు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేను ఒక 3 కాయలు తీసుకుని తెచ్చుకున్నాను. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము. ఇంకా తనకైతే కర్రీ చేస్తున్నాను. ఇది చాలా స్లోగా నిదానంగా వండాలి. ఎందుకంటే
ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది కదా అని ఇంకా నిన్న విజయవాడ వెళ్ళాం కదండి, ఆ ఎండకి ఇంకా చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. చాలా వడదెబ్బ తగిలేసింది ఇద్దరికి. ఇంకా ఆయనకైతే తప్పదు, స్కూల్కి వెళ్ళారు. ఇంకా నేను ఇంకా లేచి లేటుగా మెడిసిన్ అది వేసుకొని, ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే 7కి తీసి 10కి ఇచ్చాడండి పవరు. చిరాకు వచ్చేసింది, అసలు టిఫిన్ కూడా తినలేదండి. ఇంకా కర్రీ అయితే చేసేద్దామని స్టార్ట్ చేశాను కరెంట్ వచ్చాక. 10కి ఇచ్చాడు. ఇంకా అట్లానే ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని చక్కగా ఆ 2 ఆనియన్స్ని ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత మనం మునక్కాయలు కూడా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసేసుకొని పైన ఉన్న పీల్ కూడా తీసేసుకుంటే నచ్చుద్ది నాకు. ఎందుకంటే ఆ పులుసు అంతా కూడా దాన్ని పట్టి మంచి జ్యూసీగా ఉంటాయి అన్నది నేను ఇష్టపడతాను. కొంతమంది తీయరు, అలా అయినా ఎవరిష్టం వాళ్ళదండి, అలాగైనా చేయొచ్చు. ఇది ఏం కాదండి, ఈ ఎండకి పై తొక్క అలా అయిపోయింది. చక్కెర గేళీలు అనమాట, ఒక 8 కాయలు తీసుకు ఇచ్చారు జ్యూస్ చేసుకోండి అని. ఈయనండి మామిడికాయలు, ఆవకాయ కాయలు అనమాట, చాలా పుల్లగా ఉంటాయి. మాకు సరిపోతుంది ఇంకా అనేసి ఒక 5 కాయలు అయితే తెచ్చుకున్నాం. కొత్తలోనే తినాలనిపిస్తుంది, తర్వాత మళ్ళీ తినాలనిపించదు కదా అని ఒక 5 కాయలు సరిపోతాయని తెచ్చుకున్నాము. ఇంకా చిన్నుకి నాకు అయితే రైస్ పెట్టేసుకుని ఒక పక్కన కర్రీ. అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి ఈ ఉడికి, అందుకే ఒకేసారి వంట చేసేసుకుని ఇంకా బయట పడదామని 2 ఒకసారి చేసేస్తున్నాను. ఈ మునక్కాయలు కూడా చక్కగా నాకు చిన్నగా ఉంటే ఇష్టం అండి, అందుకని చిన్నగా కట్ చేసుకుని మునక్కాయలు బాగా తింటారండి మా హస్బెండ్. ఇంకా అందుకని 3 కాయలు కూడా కోసేసి వేస్తాను. ఇంకా 2 టమాటాలు అయితే కట్ చేసుకుని చిన్నగా ఇవి కూడా వేసి ఇవన్నీ కూడా ఉప్పు పసుపు నూనెలో మగ్గనిస్తే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మునక్కాయలు 2 టమాటాలు పండినవి వేసి మగ్గనివ్వాలండి. మగ్గనిస్తేనే రుచి వస్తుంది అనమాట. హైలో వండేసేస్తే కింద మాడిపోతాయి, ఈ ములక్కాయలు మగ్గవన్నమాట. ఈ గ్యాప్లో నేను చిన్నుకైతే సమ్మర్ కదండి, ఒకరోజు గంజి వాటర్, ఒకరోజు మజ్జిగ, ఒకరోజు కొబ్బరి నీళ్ళు అలా ఇస్తాను. ఈరోజైతే పోమోగ్రానేట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మిక్సీలో చేస్తుంటే తను ఇష్టపడదండి, అంటే ఎక్కువగా ఇష్టపడదు, తాగుతుంది. కానీ ఇట్లాగా తన కోసమే ఆ స్ట్రైనర్ అయితే తీసుకున్నాను, చిన్నది, గ్లాస్కి సరిపడగా ఉంటుందని. ఇంకా చేతితోటి అనేసిన స్పూన్తో ఇది చేసిన జ్యూస్ వస్తుంది, అదైతే తాగుతుంది అనమాట. ఇంకా అలాగా టిఫిన్కి లంచ్కి మధ్యలో నేను అలా ఒక జ్యూస్ అయితే ఇస్తున్నాను, సమ్మర్ కదా అనేసి. ఇంకా ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే క్షమించాలి, కారం వేసుకోండి. వేసుకుని చక్కగా ఒక్కసారి జాగ్రత్తగా తిప్పండి, ఎందుకంటే ఆ మునక్కాయలు విడిపోతే బాగోవు, చెదిరిపోయినట్టు ఉంటాయి, చిదిగిపోతాయి. జాగ్రత్తగా ఒకసారి తిప్పుకొని మగ్గనిచ్చి ఆయిల్ సపరేట్ అయింది అన్నప్పుడు కొద్దిగా మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకుని కొద్దిగానే, ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గనిస్తామండి ఆయిల్లో 50% మునక్కాయలు మగ్గిపోతాయి. మనం వేసినప్పుడు పచ్చిగా ఉంటాయి, తర్వాత చూసారు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అదే మనకి ఇండికేషన్ అనమాట, సరిపోతుంది. తర్వాత ఈ కొంచెం వేసాను చూసారా, ఆ వాటర్లో మగ్గితే సరిపోతుంది. కొద్దిగా చింతపండు కొంచెం నానబెట్టుకుని ఉంచుకోండి, అది కూడా వేసుకోండి. అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, నేనే వీడియో తీయడం వల్ల ఈ ఎండకి చిరాకు వచ్చేస్తుందండి. వేసేసాను. కొద్దిగా కొత్తిమీరతో పైన కొంచెం కట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా లంచ్ టైం అయిపోయిందని ఇంకా చిన్నుకి నాకు ఇంకిద్దరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి చిన్నుకి తినిపిస్తూ నేను తినేస్తున్నానండి. ఇలా కొద్దిగా పులుసుగా అయితే దించాను. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలే బాగుంటాయి. ఇగురుగా అయితే కొంచెం ఇంకొద్దిగా ఎగిరితే సరిపోతుంది. ఓకేనండి, మేమైతే తినేస్తున్నాము. ఓకే బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.